నమస్తే. వికారాబాద్ సంబంధించి ఒక గంగారం మండలానికి సంబంధించిన కొంత భూమి ప్రభుత్వం తీసుకొని అందులో వితౌట్ పర్మిషన్ అంటే ఆ స్థానికులకు ఎలాంటి సంబంధం లేకుండా అక్కడ కాలేజ్ నిర్మిస్తామని చెప్పి పనులు ప్రారంభిస్తున్నట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీ పేరు? కిష్టయ్య సార్. కిష్టయ్య. ఏం జరిగింది? ఆ భూమి ఎవరిది? ఎందుకు కాలేజ్ కట్టాలని అంటే మీ దగ్గరికి వచ్చారు అధికారులు? ఎవరన్నా మా దగ్గరికి వచ్చారు సార్. ఎవరు రాలేరు. ఫస్ట్ మాకు తెలియకుండానే తోవ చేసిర్రు. పొద్దుగాల వడకాలనే తోవ చేసిర్రు. పొద్దుమీకి బోర్ మోటార్ దిగింది. ఇట్లేం చేయ బోర్ మోటార్ వేస్తారంటే నువ్వు ఆడుకో ఈడుకో అని నాకు చదువు రాదు. ఎక్కడ తిరిగారే చీకట్లా. రాత్రి 7 గంటలకు మా కొడుకు వచ్చిండు. వచ్చి బోర్ మోటార్ బంద్ చేసిండు. ఎంఆర్ దగ్గరకు పోమంటారు కదా, ఎంఆర్ దగ్గరకు పోయినాకనే మీరు బోర్ రీస్టార్ట్ చేయండి అంటే సరే ఎంఆర్ దగ్గరకు పోయినాక బోర్ రీస్టార్ట్ చేస్తామని చెప్పి బంద్ చేసారు. మేము ఇంటికి వెళ్ళేసి వచ్చినాక బోర్ రీస్టార్ట్ చేసారు. ఇక న్యాయమేనా సార్? మేము సార్తో మాట్లాడినాకనే మేము బోర్ రీస్టార్ట్ చేసారు. ఎన్ని ఎకరాలు ఉంటుంది దాదాపుగా ఇప్పుడు అక్కడ మొత్తం వీళ్ళు తీసుకున్నది ప్రభుత్వం? ఉంటుంది సార్. మాకు 4 మా అన్నకు నాకు కలిసి 2 ఎకరాలు ఉంటుంది. మీది కాదు అంటే ఆ 2 ఎకరాలు కాకుండా అందరిది కలిపి? అందరిది కలిసి 10 ఉంటుంది సార్. 15 ఎకరాలు ఉన్నది. మాకు తెలియకుండానే చేసిండ్రు ఆ పని. బోర్ వేసిండ్రు. మేము ఎంత చేసినా కూడా అసలు ట్రాక్టర్ తీయలేడు, జేసీబీ తీయలేడు. మేము ఏం చేసినామంటే పిల్లలను తీసుకొని పోయి జేసీబీ పెట్టి గుంతలు తీసేసినాం. తీసినా కూడా అట్లా కూడా వినలేడు. మేము 5-6 రోజుల్లో చేసినాం. ప్రభుత్వం భూమి అని చెప్తున్నారు, గవర్నమెంట్ భూమి అని చెప్తున్నారు. మీకు ముందుగా చెప్పినామంటే మాకు చెప్పలేదు సార్ అని మేము అన్నాం. ఆడికి కూడా పోయి వచ్చినాం వికారాబాద్లో. కలెక్టర్ దగ్గరికి పోతే అక్కడ కూడా అట్లా అన్నాడు, మీది ఏం లేదని అన్నాడు. అంటే ఇక్కడ ఎట్లా లేదు, మేము పంట పండించినాం అన్ని చేసినాం, మాకు ఎట్లా లేదని మేము అడిగినాం సార్. మీరు పంట పండించే భూమేనా? పంట పండించే చేతులు చూడండి సార్. పంట పండించిన చేతులు మా తెలుస్తాయి కదా సార్. అట్లా అదే మరి అసలు ఎవరు అంటే ఫస్ట్ ఎవరు వచ్చారు మీ దగ్గరికి? ఎవరన్నా వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు? డైరెక్ట్ బోర్ వేస్తేనే మాకు తెలిసింది. మా చేనులో బోర్ వేస్తేనే మాకు తెలిసింది. అంతవరకు మాకు తెలియలేదు. బోర్ వేస్తేనే తెలిసింది. మాకు అంతవరకు తెలియలేదు. బోర్ వేసినాక అందరు మా పిల్లలు మీరు ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ కలవలేదా? కలిసినాం. కలిస్తే మీరు ఏం లేదు పో అని ఎలగొట్టిండు. ఎలగొడితే ఆడికెళ్ళి మళ్ళీ రేవంత్ సార్ సుధాకర్ రెడ్డి సార్ తనకు పోయినాం. మీరు చేసుకోపండి అమ్మా, ఏమన్నా అంటే నేను చూసుకుంటాం, మీ దగ్గరికి ఎవరన్నా వస్తే మాకు ఫోన్ చేయండి అని అన్నారు. మా పిల్లలను తీసుకొని వెళ్ళినప్పుడు కూడా అంతా తిరిగినాం సార్. ఈ కాంజల సార్ ఇట్లయితే ఎట్లా? ఇప్పుడు భూమి మీది చేసుకుంటారు, పంటలు పండిస్తారు, మరి అసలు మీ పర్మిషన్ లేకుండా ధనాధన్ వచ్చి ఇట్లా వాళ్ళు వేస్తే మీరెక్కడ పోవాలంట? అదే కదా మరి. ఇప్పుడు వాళ్ళది ఎట్లా అవుతుంది? 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఎట్లా అవుతుంది మరి? ఆ తప్పు కదా. అవి కనబడతలేవా? అదేరా అదే వెనకట తహసీల్దార్ రాసి ఇచ్చిన ఇప్పుడు 5 ఏళ్ళలేవు ఈ రోజులలో. 1967 మరి అప్పుడు ఎవరు పుట్టారు, ఎవరు పెరగలే. మరి అప్పటి కాగితం ఇప్పుడు చెల్లదంటారు. ఇప్పుడు ఏం చేయాలంట? మీరు ఎక్కడ పోవాలంట? అంటే మీకు ఏమన్నా పక్కన భూమి ఇచ్చే ఏర్పాట్లు కానీ లేకుంటే ఇంకా ఏదైనా నష్టపరిహారం కానీ ఏమైనా చేస్తురా? ఏం లేదు మాకు నష్టపరిహారం లేదు, ఏం లేదు. అందు గురించి ఇంతవరకు ఇది ఎక్కువ మాట్లాడితే చెల్లదా అంటున్నాడు అని వెళ్ళిపోండి మీరు అంటున్నారు. మరి మేము ఎక్కడ వెళ్ళిపోవాలి? ఆ నుంచి కాగితం పడేసి అంటున్నారు. తాళం లేదు. మాకు చూపించాలి కదా, కాలు న్యాయమే కదా చేసేది. మేమేమి కొట్లాడతలేము. మీది మీరు తీసుకోండి, మాకు ఎక్కడైనా చూపి. ఇప్పుడు మీరు ఇక్కడికి ప్రజాభవన్కి ఎన్నిసార్లు వచ్చారు? ఏం జరిగింది? లోపల ఏమంటారు? మొన్న వచ్చినాం కానీ లేకుండ్రి, ఖాళీ ఇవ్వాలనే సరిపోతుంది. మొన్న పోయిన శుక్రవారం వచ్చినాము. పోయి వచ్చినాం. సైన్ పెట్టిండు సార్, పెట్టేసిండు. సోమవారం అక్కడ పొమ్మన్నాడు ఎంఆర్ఓ. పరిస్థితి ఏం డిమాండ్ చేస్తారు మరి? మీరందరూ ఏమనుకుంటారు? మాకు నష్టపరిహారం చూపియాలి అంతే. మాకు భూమి ఇస్తారా? భూమి చూపియండి. మాకు ఏదైనా చూపియాలి అంతే. మేము జరిగేది మేము ఏమి అడుగుతలే. మేము మీ ఆస్తి మాకు కావాలని అంటలేము. మాకు నష్టపరిహారం కావాలి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పేదోళ్ళకు భూములు లేని వాళ్ళకి భూములు ఇస్తాం, ఇల్లు ఇస్తాం అని చెప్తుండు. మళ్ళీ మీ భూమి గుంజుకుంటే ఎట్లా? ఇది అదే కదా మేము బాధపడేది. మాకు ఇండ్లు ఉండడానికి ఇల్లు కూడా లేదు. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నట్ట కదా. మాకు ఇంతవరకు ఏది కాలేదు కదా. మాకు ఇల్లు కూడా లేదు ఉండడానికి.
పక్క ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అంటుండు, పక్క భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తాం అంటుండు, మళ్ళీ ఉన్న భూమి ఏమో గుంజుకుంటారు సార్. అది ఇస్తారు గుంజుకుంటారు, మాకు అదంతా అవసరం లేదు. మాకు ఇది ఫలితం చూపించాలి, మాకు మా ఫలితం మాకు చూపించినాక దాని తర్వాత మాట్లాడతాం. ఒకసారి వచ్చి మేము ఎంక్వైరీ చేయండి. ఈ భూమిలా చేసిన భూమిలా లేకపోతే గడ్డల భూమిలా తెలుస్తుంది కదా సార్. అంటే మీ అప్పటి నుంచి 1967 అంటే అప్పటి నుంచి కూడా మీ తరతరాలు వస్తున్నాయి. మా అవ్వ మా తాత మా నాయన వాళ్ళు చేసి మేము కూడా ముసలం అయిపోతాం సార్. ఇగో నడిచి బొగ్గలు వస్తాయి శనికి. ఓకే, ఇప్పుడు ఏం కావాలంటున్నాం మరి ఇంతకు రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నాం? మాకు న్యాయం జరగాలి సార్. సార్ కదే చెప్తాం, మాకు నష్టపరిహారంగా చూపించమంటున్నాం. భూమి చూపిస్తాడా, మాకు ఏం సాయం అవుతాడు అదే అడుగుతున్నాం. మేలు కావాలి అడుగుతున్నాం. సరే మెడికల్ కాలేజ్ కట్టించినా సరే కానీ మాకు న్యాయం ఒకటి చేస్తే అయిపోయి, మేమేం కొట్లాడతలేము. మీకు మెడికల్ కాలేజ్ కట్టించినా మంచిదే కానీ మీకు దానికి తగ్గట్టు ఫలితం ఏదైనా నష్టపరిహారమో లేకుంటే వేరే దగ్గర భూమి ఏదో కావాలి అంతే. మాకేం కొట్లాడే అవసరమే లేదు, మాకేం వద్దు. ఆయన అందరి గురించే కట్టిస్తున్నాడు కానీ మాకు చూపియాలి, మాకు ఏం లేదు కదా ఆధారం అని అడుగుతున్నాం అంతే. మా కొడుకులు కూడా జాబులు లేవు, మేము మా లేక 4 కూలి చేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు మా కొడుకులేమో ఇట్లా ఇలా కొడుతున్నారు. ఆ కాగితాలు సరి చేసుకురా కొడుకులు అలా అని చెప్పి ఇలా కొడుతున్నారు. ఇప్పుడు